అప్పటి వరకు ఆ చిన్నారి నవ్వులతో అల్లరి పనులతో సందడిగా కనిపించిన ఆ ఇంట్లో ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంది. ఆడుకుంటూ మేడపై నుంచి అకస్మాత్తుగా పడిపోయింది. హైదరాబాద్ పాత బస్తీలోని బహదూర్పురాలో 18 నెలల చిన్నారి మేడపై నుంచి కింద పడిపోయింది. 2వ అంతస్తుపై నుంచి కింద పడిపోవడంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గమనించిన పక్కింటి వారు చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే పసిపాపకు ఇంత పెద్ద ప్రమాదం జరిగినా తల్లిదండ్రులు పట్టించుకోకపోవటం, పొరుగింటి వారు చెప్పినా సరిగ్గా స్పందించకపోవటం అనుమానాలకు తావిస్తోంది. రెండంతస్తుల బిల్డింగ్ మీద చిన్నారి పడిపోయిన దృశ్యం ఒళ్లు గగురు పొడిచేలా ఉంది. తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. 2వ అంతస్తు పైనుంచి పడటంతో చిన్నారికి తీవ్ర గాయాలై విలవిల్లాడింది. పాప అరుపులకు పక్కింటి వారు బయటకు వచ్చి చూసేసరికి రోడ్డు మీద చిన్నారి కనిపించింది. రహదారిపై సమయానికి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తల్లిదండ్రులు సైతం ఆ చిన్నారిని గుర్తించలేదు. ఎదురింటి వారు చెప్పినా పట్టించుకోలేదు. తల్లిదండ్రుల తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. అప్పటి వరకు ఆ చిన్నారి నవ్వులతో అల్లరి పనులతో సందడిగా కనిపించిన ఆ ఇంట్లో ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంది. ఆడుకుంటూ మేడపై నుంచి అకస్మాత్తుగా పడిపోయింది. హైదరాబాద్ పాత బస్తీలోని బహదూర్పురాలో 18 నెలల చిన్నారి మేడపై నుంచి కింద పడిపోయింది. 2వ అంతస్తు పై నుంచి కింద పడిపోవడంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గమనించిన పక్కింటి వారు చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే పసిపాపకు ఇంత పెద్ద ప్రమాదం జరిగినా తల్లిదండ్రులు పట్టించుకోకపోవటం, పొరుగింటి వారు చెప్పినా సరిగా స్పందించకపోవటం అనుమానాలకు తావిస్తుంది. రెండంతస్తుల బిల్డింగ్ మీద చిన్నారి పడిపోయిన దృశ్యం ఒళ్లు గగురు పొడిచేలా ఉంది. తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. 2వ అంతస్తు పైనుంచి పడటంతో చిన్నారికి తీవ్ర గాయాలై విలవిల్లాడిపోయింది. పాప అరుపులకు పక్కింటి వారు బయటకు వచ్చి చూసేసరికి రోడ్డు మీద చిన్నారి కనిపించింది. రహదారిపై సమయానికి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తల్లిదండ్రులు సైతం ఆ చిన్నారిని గుర్తించలేదు. ఎదురింటి వారు చెప్పినా పట్టించుకోలేదు. తల్లిదండ్రుల తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.